ఇన్ ద ఇయర్ ఆఫ్ 1999 కొంతమంది పాకిస్తానీ సోల్జర్స్ మన ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అయ్యారని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ బ్రేవ్ గా రిటాలియేట్ చేశారు. సూనర్ ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య ఫుల్ ఫ్లెజ్డ్ వార్ గా అయింది. దీన్నే కార్గిల్ వార్ అని అంటారు. అసలు ఈ కార్గిల్ వార్ అంటే ఏంటి అండ్ ఈ కార్గిల్ వార్ జరగడానికి ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆన్ 3rd May 1999 బటాలిక్ రీజియన్ లో ఉన్న స్మాల్ విలేజ్ లో ఒక లోకల్ షెపర్డ్ నేమ్లీ తాషీ నామ్గ్యాల్ తన యాక్ మిస్ అయిందని ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు కొంతమంది పీపుల్ బంకర్స్ డిక్ చేయడం చూశాడు. అది కొంచెం సస్పీషియస్ గా కనిపించి నియర్ బై ఇండియన్ ఆర్మీకి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఇండియన్ ఆర్మీ ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే పాకిస్తానీ ఆర్మీ ద్రాస్, కాక్సర్, ముష్కోర్ సెక్టర్స్ తో పాటు 130 పోస్ట్ ని ఆక్యుపై చేసి నేషనల్ హైవే 1 ని బ్లాక్ చేసి కాశ్మీర్ అండ్ లదాఖ్ మధ్య ఉన్న రూట్ ని కట్ చేద్దామని డిసైడ్ చేశారని తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న కోడ్ నేమ్ ఆపరేషన్ భద్ర్. పాకిస్తాన్ చేసిన ఈ యాక్షన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది 1972 సిమ్లా అగ్రిమెంట్ కి డైరెక్ట్ బ్రీచ్. అండ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ జరిగే కొన్ని మంత్స్ బిఫోర్ అంటే ఫిబ్రవరి 1999 ఇండియన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ వెళ్లి లాహోర్ డిక్లరేషన్ పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాజ్ షరీఫ్ తో సైన్ చేశారు. ఇనవే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వన్ ఆఫ్ ద మాన్యుమెంటల్ ఎఫర్ట్ ఇది. అది జరిగిన 3 months తర్వాత లార్జ్ స్కేల్ పాకిస్తానీ సోల్జర్స్ ఇంట్రూజన్ జరిగింది ఇండియాలో. అండ్ దీన్ని రిటాలియేట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్ లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ కోడ్ నేమ్ ఆపరేషన్ విజయ్. థౌసండ్స్ ఆఫ్ ఆర్మీ ట్రూప్స్ ని కార్గిల్ సెక్టర్స్ కి మొబిలైజ్ చేశారు. అండ్ ఆ టైంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ అండ్ ఆల్సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా క్రిటికల్ రోల్ ప్లే చేశారు బై లాంచింగ్ ఆపరేషన్ సఫేద్ ఆన్ 26th May ఫర్ డ్రైవింగ్ అవుట్ ద పాకిస్తానీ ట్రూప్స్ ఫ్రమ్ ఇండియన్ టెరిటరీ. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ యూరోపియన్ యూనియన్, ఏషియన్ రీజనల్ ఫోరం, యునైటెడ్ స్టేట్స్ అండ్ G8 కంట్రీస్ ఇవన్నీ ఇండియాకి సపోర్ట్ చేశాయి కార్గిల్ వార్ లో. అండ్ ఆల్సో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్ ని కంప్లీట్ గా ప్రెషరైజ్ చేశారు టు విత్డ్రా ద పాకిస్తానీ సోల్జర్స్. బ్యాటిల్ ఆఫ్ టోలోలింగ్ ఈ కార్గిల్ వార్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ గా కన్సిడర్ చేస్తారు. రీక్యాప్చరింగ్ ఆఫ్ టోలోలింగ్ హిల్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే టోలోలింగ్ హైట్ 16,000 feet అండ్ అక్కడ టెంపరేచర్ కూడా 5 degrees నుంచి -11 degrees టెంపరేచర్ ఉంటది. అండ్ ఆల్సో ఆ హిల్ ఎక్కడానికి అటెంప్ట్ చేస్తే పైనుంచి బ్లాంకెట్ ఫైరింగ్ చేస్తారు ఎనిమీస్. ఎందుకంటే ఎనిమీస్ కొండ పైన ఉన్నారు. అందుకనే మన ఇండియన్ ఫోర్సెస్ బ్యాడ్ వెదర్ అండ్ మూన్ లైట్ లేని నైట్స్ ఎనిమీస్ ని అలర్ట్ చేయకుండా కొండని ఎక్కి అటెంప్ట్ చేసేవాళ్ళు. మేజర్ రాజేష్ అధికారి ఈ కంపెనీని లెడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ కొండపైకి ఎక్కే టైం కి మన ఇండియన్ ఫోర్సెస్ ని ఎనిమీస్ నోటీస్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. మేజర్ అధికారి అండ్ 2 other సోల్జర్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో చనిపోయారు. అండ్ ఆల్సో రిమైనింగ్ సోల్జర్స్ ఈ హెవీ ఫైరింగ్ వల్ల హ్యూజ్ రాక్ వెనకాల ట్రాప్ అయిపోయారు. ఈ స్పెసిఫిక్ టైం కి మన ఇండియన్ ఫోర్సెస్ దగ్గర గ్రెనేడ్స్ కూడా లేవు. అందుకనే కల్నల్ రవీంద్రనాథ్ 90 సోల్జర్స్ ని హ్యాండ్ పిక్ చేసి ఇండియన్ ఫోర్సెస్ కి హెల్ప్ చేయడానికి పంపించారు. బై 12th June వీళ్ళందరూ ఇండియన్ ఫోర్సెస్ ని సక్సెస్ఫుల్ గా మీట్ అయ్యారు. అండ్ కల్నల్ రవీంద్రనాథ్ సోల్జర్స్ తో ఐ హావ్ గివెన్ వాట్ యు వాంటెడ్, నౌ యు హావ్ టు గివ్ మీ వాట్ ఐ వాంట్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ 4 hours హెవీ ఫైరింగ్ జరిగింది. మోర్ దెన్ 10,000 షెల్స్ అండ్ మోర్ దెన్ 120 ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేశారు. అండ్ అక్కడ ఫైరింగ్ ఎంత జరిగిందంటే ఆ రిడ్జ్ లైన్ ని లేటర్ బర్బాద్ బంకర్ అని నేమ్ చేశారు. అప్పుడు ప్లాన్ ఏంటంటే సోల్జర్స్ ని 3 teams గా డివైడ్ చేయాలి. నేమ్లీ అర్జున్, భీమ్ అండ్ అభిమన్యు. ఫస్ట్ టీమ్ ఫ్రంటల్ అటాక్ చూసుకుంటారు. అండ్ సెకండ్ టీమ్ క్లిఫ్ నుంచి బ్యాక్ సైడ్ కి వెళ్ళి అక్కడ నుంచి అటాక్ చేస్తారు లోవర్ రిడ్జ్ నుంచి. అండ్ థర్డ్ టీమ్ కవర్ ఫైర్ చూసుకుంటారు. మేజర్ వివేక్ గుప్తా అండ్ 6 other సోల్జర్స్ చనిపోయారు గానీ ఈవెన్చువల్లీ టోలోలింగ్ హిల్ ని సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేశారు. అండ్ టోలోలింగ్ హిల్ నుంచి 1.6 kilometers నార్త్ సైడ్ 0.5140 ఉంది. టోలోలింగ్ అండ్ 0.5140 మధ్యలో 10 హై గ్రౌండ్స్ ఉన్నాయి. వాటిని హంప్స్ అంటారు. హంప్ 1 నుంచి హంప్ 10 దాకా ఇండియన్ ఆర్మీ ఈజీగా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ 0.5140 మీద ఉన్న బేస్ ని రాకీ నాబ్ అంటారు. దీన్ని క్యాప్చర్ చేసే టాస్క్ లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ జోషికి ఇచ్చారు. అండ్ ఇతను సోల్జర్స్ ని 2 groups గా డివైడ్ చేసి 2 different డైరెక్షన్స్ లో హిల్ ని క్లైంబ్ చేయమని చెప్పారు. ఒక గ్రూప్ ని లీడ్ చేసింది లెఫ్టినెంట్ సంజీవ్ సింగ్ జంవాల్ అండ్ ఇంకో గ్రూప్ ని లీడ్ చేసింది లెఫ్టినెంట్ విక్రమ్ బత్రా. ఇతని కోడ్ నేమ్ షేర్ షా. అందుకని రీసెంట్లీ అమెజాన్ ప్రైమ్ లో ఇతని లైఫ్ స్టోరీ మీద వచ్చిన మూవీకి షేర్ షా అని నేమ్ పెట్టారు. ఆన్ 20th June 0.5140 ని సక్సెస్ఫుల్ గా రీక్యాప్చర్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ చూసి లెఫ్టినెంట్ విక్రమ్ బత్రాకి ప్రమోషన్ ఇచ్చి కెప్టెన్ ర్యాంకింగ్ ఇచ్చారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే టైగర్ హిల్. ఈ
టైగర్ హిల్ కి ఒక సైడ్ వర్టికల్ క్లిఫ్ ఉంటది. ఇది 1000 ఫీట్ హైట్ లో ఉంటది. అందుకనే ఇండియన్ ఆర్మీ మౌంటైనరింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఈ కొండను ఎక్కుదామని డిసైడ్ అయ్యారు. 22 బ్రేవ్ సోల్జర్స్ టీమ్ 3rd and 4th జూలై నైట్ టైమ్స్ ఈ కొండ ఎక్కడం స్టార్ట్ చేశారు. ఈ టీమ్ లో 19-year-old గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కూడా ఉన్నాడు. కొండ హాఫ్ వే ఎక్కిన తర్వాత ఇండియన్ ఫోర్సెస్ ని ఎనిమీస్ నోటీస్ చేసి మెషిన్ గన్స్ అండ్ రాకెట్స్ ని ఫైర్ చేశారు. దాని వల్ల ఈ ప్లాటూన్ కమాండర్ అండ్ 2 other సోల్జర్స్ చనిపోయారు. బట్ స్టిల్ గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ కొండ ఎక్కడం కంటిన్యూ చేశారు. ఆల్మోస్ట్ 940 ఫీట్ హైట్ ఎక్కిన తర్వాత ఎనిమీస్ యోగేంద్ర సింగ్ యాదవ్ కి 3 bullets షూట్ చేశారు. బట్ స్టిల్ కొండ పైదాకా వెళ్లి గ్రెనేడ్ వేసి 4 ఎనిమీస్ ని చంపేశారు. అండ్ ఆల్సో రిమైనింగ్ ఇండియన్ సోల్జర్స్ తో కలిసి ఎనిమీస్ బంకర్స్ అన్నిటిని అటాక్ చేసి సక్సెస్ఫుల్ గా టైగర్ హిల్ ని రీక్యాప్చర్ చేశారు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియన్ ఫోర్సెస్ రిమైనింగ్ హిల్ టాప్స్ అన్నిటిని రీక్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అండ్ .4875 ని క్యాప్చర్ చేసే మిషన్ విక్రమ్ బత్రాకి అసైన్ చేశారు. అండ్ ఇతని కంపానియన్ కెప్టెన్ అనుజ్ నాయర్ 8th జూలై మార్నింగ్ కి సక్సెస్ఫుల్ గా .487 ని క్యాప్చర్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఎనిమీ విక్రమ్ బత్రాని బ్యాక్ సైడ్ నుంచి చెస్ట్ లోకి షూట్ చేసి చంపేశారు. అందుకనే అప్పటి నుంచి ఈ పాయింట్ ని బత్రా పాయింట్ అని అంటారు. ఆన్ 14th జూలై ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఆపరేషన్ విజయ్ సక్సెస్ ని డిక్లేర్ చేశారు. అండ్ బై 26th జూలై కార్గిల్ వార్ అఫీషియల్ గా ఎండ్ అయింది. అండ్ 26th జూలై ని కార్గిల్ విజయ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇండియాస్ హైయెస్ట్ గ్యాలంటరీ మెడల్ అయిన పరమ్ వీర్ చక్రాని 4 సోల్జర్స్ కి అవార్డ్ చేశారు. నేమ్లీ కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, రైఫిల్మెన్ సంజయ్ కుమార్ అండ్ గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కి. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టోటలీ 527 ఇండియన్ సోల్జర్స్ ఈ కార్గిల్ వార్ లో చనిపోయారు. అండ్ 1300 సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel, and please press bell icon for more updates. Thank you.